తర్వాత ఇక్కడ లోకల్లోనే ఒక ఆయన వచ్చింది అంటే ఆర్డిఎస్ పేరు చెప్తారు. ఇక్కడ దీని పేరు చెప్పుకొని తర్వాత అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు కూడా చూసినారు. నిన్న అలంపూర్ తాలూకాలో ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎటువంటి పొలాలు ఎట్లా ఉన్నాయి అంటే బంగారు పంటలు పండేటువంటి పొలాలు ఉన్నాయి, నీళ్ళు లేవు. అయితే ప్రతిసారి గతంలో కూడా కొంత నీళ్ళు ఇస్తాము అది ఇస్తాము అని చెప్పడము, అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవడం. నడిగడ్డ ప్రాంతం ఎట్లుందంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఇది అమాయకులు. మీరు చెప్తే మీ మాట వింటారు, వాళ్ళు చెప్తే వాళ్ళ మాట వింటారు. మీరు విలేకరా? అవును. ప్రశ్న అడగండి. ప్రశ్నే మేడం. ప్రశ్న ఏంటిది? ప్రశ్న ఏంటంటే ఆర్టీఎస్కి ఇంతకుముందు గతంలో కూడా అందరు ఇట్లే చెప్పిపోయినారు. ఈ రోజు వరకే నీళ్ళు వాడతలేవు. రాజల్లి పండ డైవర్సిటీ నుంచి మనకు నీళ్ళు రావాలా, కానీ ఇంతవరకు రాలేదు. తర్వాత మీరు కూడా ఇప్పుడు ఆర్టీఎస్కి నీళ్ళు అంటే అది తుమ్మిలో ఏదో అది చేసినాం ఇది చేసినామని చెప్తే ఇప్పుడు కూడా నీళ్ళు వస్తలేవు. కనుక మరి దీని మీద మీరు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు జాగృతి నుంచి అనేది స్పష్టమైనటువంటి హామీ అవ్వాలి. రైట్. జాగృతి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మేము ప్రభుత్వాలను ఒత్తిడి చేసి పనిచేయించగలిగేటటువంటి పరిస్థితులు మాత్రమే ఉన్నాం. సో తుమ్మిళ్ళ అనేటటువంటి దానికి నేను సమస్య ఉందని చెప్పడం కాకుండా సొల్యూషన్ కూడా చెప్తున్నాను. అది కూడా అధికారులను సంప్రదించిన తర్వాత, ఇంజనీర్లను సంప్రదించిన తర్వాత, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే పైన ఉన్న రైతులు ఒక సంవత్సరం పంట ఎండబెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. కింద ఉన్న రైతులకేమో నీళ్ళు వస్తలేవు. నీళ్ళు పోవాలంటే ఏం చేయాలి? ఉన్న 3 మోటార్లు ఒకటే మోటార్ పనిచేస్తుంది. ఇంకో మోటార్ పనిచేయాలంటే పైప్ లైన్ వేయడం ఒకటే పరిష్కారం. ఆ సూచన మేము ప్రభుత్వానికి చేస్తున్నాం. ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ఆ ప్రాంతాల ప్రజలకు కనుక నీళ్ళు ఇవ్వాలి అనుకుంటే పైప్ లైన్ చేస్తారా, ఇంకో మార్గం వెతుకుతారా, ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. దానికోసం మా వంతు ప్రయత్నం తప్పకుండా ఒక సంస్థగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. మీరు కూడా అధికారంలో ఉన్నారు. ప్రాజెక్టు డిజైనే తప్పు చేసారు. 3 మోటార్స్ ఉన్నాయి కదా మేడం, ఒక్క మోటార్కే కాలువలు తెగిపోతుంది. అది ఖచ్చితంగా పొరపాటు చేసింది గవర్నమెంట్ అని అనుకుంటున్నాను. నేనేమంటున్నా బ్రదర్, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంటే నేను ఫస్ట్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా. ఫస్ట్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను నిజామాబాద్ వరకే పరిమితం చేయబడ్డా. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఆర్డీఎస్కి వచ్చి రౌండ్ పుట్టి ఎక్కి తిరిగిన. ఎట్లా ఆర్డీఎస్ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయంలో నేను కూడా తిరిగిన. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నా వంతు పాత్ర పోషించేటటువంటి ఆస్కారం రాలే. ఎక్కడెక్కడ చెప్పగలిగినో, ఎక్కడెక్కడ చేయగలిగినో అక్కడంతా కూడా చేసినాం. తుమ్మిళ్ళ విషయంలో ప్రత్యేకించి మీరు అన్నట్టు డిజైన్లో లోపాలు ఉన్నాయి. డిజైన్లో లోపాలు ఉండడానికి అనేక కారణాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రైతులు విల్లింగ్ లేరు, అన్ని చిన్న కమతాలు ఉన్నాయి, అందరూ ఎస్సీ ఎస్టీ రైతులే ఉన్నాయి, చిన్న భూములునే అర్ధ ఎకరం ఉన్నాయి, వాళ్ళ నుంచి తీసుకోలేము అన్న మాట చెప్తున్నారు. అట్లయినటువంటి సందర్భంలో కూడా ఒక సొల్యూషన్ వెతకాలి. సో ఇప్పుడు ఈ ఇన్నేళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి సమస్యకు నేను సొల్యూషన్ చెప్తున్నాను. ఏంటది? 3 మోటార్లు ఉన్నాయి, ఒకటే వాడుతున్నాం. ఆ మిగతా మోటార్లు కూడా వాడాలి అని అనుకుంటే పైప్ లైన్ తప్ప మార్గం లేదు. పైప్ లైన్ కూడా కొంత ల్యాండ్ అవసరం అవుతుంది. కానీ కాలువలు తవ్వితే, కాలువలు వెడల్పి చేస్తే ఎంత ల్యాండ్ పోతుందో అంతకన్నా తక్కువ ల్యాండ్ పడుతుంది, కాస్ట్లీ అవుతుంది. బట్ ఇంకొక 40 ఏళ్ళు నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది పైప్ లైన్లు ప్రాపర్గా వేసుకుంటే. కాబట్టి ఆ సొల్యూషన్ నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అడగనిద్దాం, అన్ని నువ్వే అడుగుతావని అన్న. మన కార్యకర్తలు మాట్లాడదుంటే బయటికి పోండి. కరెక్ట్ కాదు బ్రదర్, అది ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుంది, పక్కకుండండి. तवज्जो नहीं दी। इसके बाद भी जो मुसलमानों के मसाइल थे, जैसे मसाजिद की शहादत है, मुसलमानों के शादी मुबारक उसमें उनके फाइल्स को डिले करना, ऐसे मसाइल पर ना उस मौके पर तवज्जो दी गई। ना कांग्रेस दौर हुकूमत में ना मुसलमानों में जो डिक्लेरेशन दिया गया है उस पर भी अमल नहीं हो रहा। उसके खिलाफ एक मजबूत एक मुनज़्ज़म आपकी आवाज़ सुने में नहीं। देखिए साहब, क्या हुआ मुसलमानों के साथ जो 12% रिजर्वेशन के लिए एक असेंबली में रेजोल्यूशन बना के सेंट्रल में भेज दिए थे। उसके बाद जो बीसी कमीशन है उसके थ्रू रिसर्च करने लगा है कि मुसलमानों में जो पसमानगी है, जो बेरोज़गारी है, जो पॉलिटिकल पार्टिसिपेशन नहीं है, इन सारे चीज़ों पे रिसर्च करने के लिए बीसी कमीशन को दिया गया था। जितने भी बीसीस में ऑलरेडी मुस्लिम्स में कम्युनिटीज़ है उसमें भी अलग अलग है, आप जानते हैं। ओसी मुस्लिम अलग है,
बीसी मुस्लिम अलग है। तो मुसलमानों में या बीसीस में जब तक हम पसमानदगी इस्टेब्लिश नहीं करेंगे तब तक रिजर्वेशन नहीं आ सकता। तो इसीलिए वो कोशिश हुआ है थोड़े देर, जहाँ तक मैं जानती हूँ 4-5 साल उनका ये हुआ, और वो रिपोर्ट भी जहाँ तक मैं जानती हूँ सेंट्रल पे जाके रुका। अब सेंट्रल में तो मोदी साहब है, वो उनका तो हमारा तो डीएनए भी नहीं जमता, तो वो मुसलमानों के रिजर्वेशन में आगे कभी बढ़ने नहीं दिए, वो डिस्कशन ही कभी नहीं आया बाद में। अब कांग्रेस पार्टी जब आई, कांग्रेस पार्टी भी सेम वही वादे करे। केसीआर साहब के दौर में, मैं केसीआर साहब को डिफेंड नहीं करना चाहती हूँ क्योंकि मेरा और केसीआर साहब का रास्ता अलग अलग है अभी अनफॉर्चुनेटली, लेकिन जो तालीम के वास्ते तवज्जो देना था वो हुआ काम तेलंगाना आने के बाद। लेकिन अभी कांग्रेस जब आया, माइनॉरिटी बजट भी डिक्रीज कर दिया पूरा, वादा अलग है, अब जो काम कर रहे हैं उनका बिल्कुल ही अलग है उनका। और अभी माइनॉरिटी रेजिडेंशियल हॉस्टल्स में इतना केयरलेसनेस, फूड पॉइजनिंग तो रोज़ का मामला हो गया। और कोई भी माइनॉरिटी रेजिडेंशियल हॉस्टल में रेंट नहीं दिए सब 3-3 सालों से। ओनरा फ़ोन कर रहे, ओनरा मैसेज कर रहे कि इनको यहाँ रखना है नहीं रखना है, क्या करना है, बच्चे हैं, मासूम है, इनको बाहर नहीं भेज सकते, लेकिन रेंट नहीं आता, हम घर कैसे मेंटेन करेंगे, उनका भी प्रॉब्लम्स है। ये पूरा सरकार का फेल्यूर है, यानी उनके प्रायोरिटी में एजुकेशन है ही नहीं। अगर उनके प्रायोरिटी में, कांग्रेस गवर्नमेंट के प्रायोरिटी में एजुकेशन रहता तो गढ़वाल इतने पीछे नहीं रहता ना सब। ये 23% विमेन में लिटरेसी रेट है, ये कहाँ की बात है? ये 2025 है, ऐसा लग रहा है कि 100 साल के पहले बात कर रहे हैं हम। अनफॉर्चुनेट है साहब, उनका कोई फोकस ही नहीं है उस पर। लेकिन हमारे तरफ से हम हमेशा माइनॉरिटीज़ के हमदर्द है, चाहे मुस्लिम हो, चाहे क्रिश्चियन हो, सिख हो, हम सबके साथ है। और तेलंगाना जागृति में भी हम अलग अलग विंग बनाए। माइनॉरिटी मुस्लिम का अलग विंग है, माइनॉरिटी क्रिश्चियन का अलग विंग है, माइनॉरिटी सिख का भी अलग विंग है, क्योंकि हम तवज्जो देना चाहते हैं माइनॉरिटी के डेवलपमेंट में। खासकर मैं चाहती हूँ कि माइनॉरिटी का पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़े। जब किसी का पॉलिटिकल रिप्रेजेंटेशन बढ़ता है तो उनका आवाज़ सुनने को मिलता है। तो माइनॉरिटी पॉलिटिकल रिप्रेजेंटेशन इज़ माई नंबर 1 प्रायोरिटी। लेट इट बी क्रिश्चियन, लेट इट बी मुस्लिम, लेट इट बी सिख, दे शुड गेट रिप्रेजेंटेशन, then they can voice out their own problems. That is my points. Thank you. ఓకే అన్న. జనంబాట ప్రోగ్రామ్కి ప్రజల నుంచి స్పందన బాగానే వస్తుంది. భవిష్యత్తులో మీరు ఈ ఆర్గనైజేషన్ రాజకీయ పార్టీగా ఏమన్నా చేసి కాంటాక్ట్ చేశారా? అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరాదే ఉంటుందా, ఇంకోటి ఉంటుందా, అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీరు నా ట్విట్టర్, ఫేస్బుక్ మొత్తం చూడొచ్చు, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఎంపీ అయిన తర్వాత కూడా మా నాన్నగారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు, నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అని ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన, మా ఎంపీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఊరు. అంటే నాకు అధికారం ఉంది కదా, నేనేం తిరిగే అవసరం, నేను ఆల్రెడీ ఎంపీ అయినా కదా అని అనుకోలేదు. ఎప్పుడైనా నేను ప్రజల మధ్యలో. తర్వాత నన్ను మా పార్టీయే కుట్ర చేసి ఎంపీగా ఓడించిన తర్వాత కూడా వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను అవుట్రైట్గా పనిచేసిన, ప్రజల కోసమే పనిచేసిన, వేలాది మందికి పనిచేసిన, ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి, ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ఎంపీ అడిగిన ఎమ్మెల్సీ ఇచ్చారు.